హలో, ఈరోజు మనం చాలా చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి లోతుగా చర్చిద్దాం. మనందరికీ జీవితంలో బాధ, ఒత్తిడి, చిరాకు లాంటివి ఎదురవుతూనే ఉంటాయి కదా. అవును, తప్పకుండా. వాటిని ఎలా ఎదుర్కోవాలి? మనని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా విపశ్యన ధ్యానం అనే ఒక పురాతన పద్ధతి ఏం చెప్తోందో ఈరోజు చూద్దాం. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఇది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, అస్సలు కాదు. వాస్తవికతను ఒక సరికొత్తగా చూట్టమన్నమాట. అసలు మన బాధలకు మూలమెక్కడుందో అన్వేషించడమే మన ఈరోజు చర్చ యొక్క లక్ష్యం. మీరు సరిగ్గా చెప్పారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మే సిద్ధాంతం కాదు. ఓ, ఇదొక ప్రయోగం లాంటిది. ఈ బోధనల సారాంశం ఒక్కటే: మేం చెప్పింది నమ్మకండి, మీరే స్వయంగా వచ్చి చూడండి, పరీక్షించుకోండి. ఆ అంటే ఇది కేవలం చదివి తెలుసుకునే విషయం కాదన్నమాట. కాదు, ఇది మన అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం. మనల్ని మనమే పరిశోధించుకోవడానికి ఇదొక ఆహ్వానం. ఈ వచ్చి మీరే చూడండి అని పిలుపు చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా మతాలుగాని తత్వశాస్త్రాలుగాని ఒక అధికారాన్ని, ఒక గురువును అనుసరించమని చెప్తాయి. అవును అవును. కాని ఇక్కడ గౌతమ బుద్ధుని బోధనలలో ఒక ఒక విప్లవాత్మకమైన ఆలోచన కనిపిస్తోంది. మన సోర్సెస్ ప్రకారం ఆయన మీ తలకంటే పైన ఏ తలనూ పెట్టకండి అనేవారట. కరెక్ట్. అంటే ఎవ్వరినీ గుడ్డిగా అనుసరించవద్దు, మీ అనుభవమే మీకు ప్రమాణం అని చెప్పడం కదా. ఖచ్చితంగా. అదే ఈ మార్గం యొక్క పునాది. విశ్వాసమనేది ఇతరులు చెప్పిన మాటల మీద కాదు, మన స్వీయ ఆవిష్కరణ మీద ఆధారపడి ఉండాలి. స్వీయ ఆవిష్కరణ. అవును. అందుకే విపశ్యన అంటేనే పరిశోధనాత్మక, వ్యక్తిగత ఆవిష్కరణ. మనం దేన్నైనా నమ్మే ముందు దాన్ని మనం జీవితంలో పరీక్షించి చూసుకోవాలి. ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్ లాగా ఉంది. ఒక రకంగా అంతే. ఒక సిద్ధాంతాన్ని ప్రయోగశాలలో పరీక్షించినట్లు ఈ బోధనను మన మనస్సు అనే ప్రయోగశాలలో మనం పరీక్షించుకోవాలన్నమాట. ఓకే, అలా పరీక్షించడానికి సిద్ధాంతమేంటి? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం మన బాధలకు మూలకారణం ఒక పెద్ద అపార్థమని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మనం అశాశ్వతమైన, అంటే నిరంతరం మారుతూ ఉండే విషయాలను శాశ్వతమైనవిగా, స్థిరమైనవిగా భ్రమపడతామట. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయంలా ఉంది. అవును, ఇది చాలా కీలకమైన పాయింట్. మన చుట్టూ ఉన్న ప్రతిదీ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది, కాని మనం దాన్ని గమనించం. నిజమే. ఈ పుస్తకంలోని ఉదాహరణలు చూడండి. ఈ మాటలు వింటున్న ఈ క్షణంలో మన శరీరం వృద్ధాప్యం వైపు వెళ్తోంది. మన ఇంట్లోని గోడలలో అణువులు నిరంతరం కంపిస్తూ ఆ గోడ నెమ్మదిగా శిథిలమవుతోంది. వావ్! ఒక పుస్తకంలోని పేజీలు కాలంతో పాటు పసుపు రంగులోకి మారి పెళ్లుసుగా తయారవుతున్నాయి. ఇదంతా నిజ సమయంలో జరుగుతున్నా మన దృష్టికి రాదు. నిజమే, మనం అస్సలు పట్టించుకోం. అకస్మాత్తుగా ఒకరోజు అద్దంలో చూసుకుని అయ్యో ముడతలొచ్చేశాయి అని బాధపడతాం. లేదా ఇల్లు పాతబడిపోయిందని, వస్తువులు పాడైపోయాయని ఫీలవుతాం. అనే ఉన్నట్టుంటుంది. గుర్తించినప్పుడు మాత్రం నొప్పి మొదలవుతుంది. అసలు ఈ నొప్పి ఎక్కడ్నించొస్తోంది? కేవలం మార్పు వల్లేనా? మంచి ప్రశ్న. మార్పు వల్ల కాదు, మార్పును మనం వ్యతిరేకించడం వల్ల. ఈ గ్రంథాల ప్రకారం ఆ నొప్పి మన అశ్రద్ధ నుండే వస్తుంది. అశ్రద్ధ నుంచా? అవును. జీవితం యొక్క సహజ ప్రవాహాన్ని గమనించడంలో మనం ఫెయిలయ్యాం. నా యవ్వనం, నా అందమైన ఇల్లు, ఈ పుస్తకం వంటి మానసిక చిత్రాలను సృష్టించుకొని అవి ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటాం. నిజమే. కాని ప్రకృతి నియమం ప్రకారం అవి మారినప్పుడు మనం సృష్టించుకున్న ఆ మానసిక చిత్రాలు బద్దలై మనకు నొప్పి కలుగుతుంది. సమస్య మార్పులో లేదు, మార్పును అంగీకరించలేని మన మనస్సులో ఉంది. వావ్! ఒక్క నిమిషం. అంటే మనకు జరిగే చెడు సంఘటనల వల్ల మనం బాధపడటం లేదు కాదు. ఆ సంఘటనల యొక్క సహజమైన మార్పును మనం గమనించకపోవడం వల్లే బాధపడతామా? ఇది చాలా పెద్ద మార్పు కదా. అంటే మన బాధకు మనమే బాధ్యులన్నమాట. ఒక రకంగా అంతే. మరి దీనికి పరిష్కారమేమిటి? పరిష్కారం కూడా చాలా అందంగా సూచించారు. జీవితాన్ని ఒక ప్రవహించే నదిలా చూడ్డం నేర్చుకోవడం. నదిలాగా? అవును. నదిలో నీరు నిరంతరం మారుతూ ఉంటుంది, కాని నది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే జీవితాన్ని ఒక నృత్యంలా లేదా సంగీతంలా ఆస్వాదించడం. సంగీతంలో స్వరాలు వస్తూ పోతూ ఉంటేనే కదా దానికి అందం. అవును. ఒకే స్వరం ఆగిపోతే అది సంగీతం కాదు, శబ్దమవుతుంది. అలాగే జీవితంలో విషయాలు వస్తూ పోవడంలోనే ఆనందాన్ని వెతకాలి. ప్రవాహానికి ఎదురీదడం మానేసి దాంతోపాటు ప్రవహించడం నేర్చుకోవాలి. ఇది వినడానికి చాలా బాగుంది, కాని ఆచరణలో అంత సులభం కాదు కదా.
మన మెదడు అలా ఆలోచించడానికి అలవాటు పడలేదు. మన గ్రహణశక్తి అలవాట్లను మార్చుకోవడం అది సాధ్యమేనా? సాధ్యమే, కానీ దానికి సమయం, శిక్షణ కావాలి. ఇక్కడే మనం మన అవగాహన, అలవాట్ల గురించి మాట్లాడుకోవాలి. అసలు మనం వాస్తవికతను ఎలా వక్రీకరిస్తామో ఈ మూలాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. చెప్పండి. మన మెదడు ఒక ఫిల్టర్ లాంటిది. మన ఇంద్రియాలకు ప్రతిక్షణం లక్షలాది సంకేతాలందుతాయి, కానీ మనం వాటిలో ఆశ్చర్యంగా 99% పట్టించుకోం. 99%? అవును. మిగిలిన 1% సమాచారాన్ని తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి వాటికి పేర్లు పెట్టి మానసిక వస్తువులుగా ఘనీభవింపజేస్తాం. ఆ తర్వాత ఆ వస్తువులకు పాత అనుభవాల ఆధారంగా ఒక ప్రోగ్రాం ప్రకారం స్పందిస్తాం. ఘనీభవనం, సాలిడిఫికేషన్, ఈ పదం కొంచెం కొత్తగా ఉంది. దీన్నొక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు ఒక కుక్క మురిగింది అనుకుందాం. ఓకే. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో దశలవారీగా చూద్దాం. మొదటి దశ ముడి ఇంద్రియ అనుభవం. ముడి అనుభవం అంటే? అంటే నిశ్శబ్దంలోంచి కొన్ని ధ్వని తరంగాలు మన చెవిని తాకడం. మనం దాన్ని నిజంగా గమనిస్తే అది ఒక అద్భుతమైన ప్రక్రియ. నిశ్శబ్దం అనే సముద్రం నుండి ధ్వని అనే అలలు పుట్టడం లాంటిది. ఆ, మళ్ళీ ఆ కుక్క మురుగుతోంది. దీనికి రోజూ ఇదే పని. హాహా, నిజమే. మూడో దశ ప్రతిచర్య. ఈ లేబుల్ వేయగానే మనలో చిరాకు, కోపం వంటి భావోద్వేగాల గొలుసు మొదలవుతుంది. దీన్ని ఎవరూ ఆపరా, నిద్ర పాడు చేస్తోంది లాంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే అసలు సమస్య ఆ శబ్దంలో లేదు. లేదు, మనం దానికి వేసిన లేబుల్లో, దాని పట్ల మన ప్రతిచర్యలో ఉంది. అంటే ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు కూడా ఇదే జరుగుతుందా? ముడి అనుభవం కేవలం కొన్ని కార్లు, శబ్దాలు, రంగులు. కాని మనం దాన్ని నేను ఆలస్యమయ్యాను, ఈ ట్రాఫిక్ భరించలేను అని ఘనీభవింపజేసి ఒత్తిడిని, కోపాన్ని మనమే సృష్టించుకుంటాం. పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అలవాట్లు మనకు ఎలా వస్తాయి? పుట్టుకతోనేనా? కాదు, అస్సలు కాదు. ఈ గ్రంథం చెప్పేదేమిటంటే ఈ అలవాట్లు మనం నేర్చుకున్నవి. చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు విషయాలకు ఎలా స్పందిస్తారో చూసి మనం వాటిని అనుకరిస్తాం. ఓకే. అందుకే నేర్చుకున్న దాన్ని మళ్లీ వదిలించుకోవడం సాధ్యమే. విపశ్యన ఈ అలవాటైన ప్రతిచర్య గొలుసును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆ ముడి అనుభవానికి, మన ప్రతిచర్యకు మధ్య ఒక చిన్న ఖాళీని సృష్టిస్తుంది. ఆ ఖాళీలో మనం ఏం చెయ్యాలి? ఏమీ చేయక్కర్లేదు, కేవలం గమనించాలి. గమనించడమా? అంతే. ఆ ధ్వనితరంగాలను, మనసులో పుట్టే ఆలోచనను, శరీరంలో కలిగే అనుభూతిని దేనితోనూ పోరాడకుండా, దేన్నీ అణిచివేయకుండా కేవలం ఒక సాక్షిలా ప్రశాంతంగా గమనించాలి. ఆందోళన అనే గొలుసు యొక్క మొదటి లింకును మనం గమనించగలిగితే ఆ గొలుసు అక్కడితో ఆగిపోతుంది. మనకు స్వేచ్ఛ లభిస్తుందన్నమాట. మనం బయట ప్రపంచాన్ని, మన అనుభవాలను ఇలా ముక్కలుగా చేసి వాటికి లేబుల్స్ వేస్తున్నామంటే బహుశా మనల్ని మనం కూడా అలాగే చూస్తున్నామేమో. అసలీ నేను అని మనం చెప్పుకునేదేంటి? అది కూడా మనం సృష్టించుకున్న ఒక లేబులేనా? అబ్బా, మీరు ఈ చర్చ మొత్తంలోకి అత్యంత కీలకమైన, అత్యంత తీవ్రమైన ఆలోచనను పట్టుకున్నారు. అవునా? నిజంగానా? అవును. నేను అనేది కూడా ఒక మానసిక నిర్మాణమే. అది ఒక స్థిరమైన, శాశ్వతమైన వస్తువు కాదు. అది ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు మరియు శారీరక అనుభూతుల యొక్క నిరంతరం ప్రవహించే సుడిగుండం. ప్రవహించే సుడిగుండం. ఆ ప్రవాహానికి మనం నేను ఈ పేరు పెట్టుకున్నాం. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఒక నదిని ఊహించుకోండి. నది ఎప్పుడూ ఒకేలా కనిపించినా దానిలోని నీరు ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. నిన్న ఉన్న నీరు ఈరోజు ఉండదు కదా? ఉండదు. అలాగే నేను అనుకునేది కూడా అంతే. మనలోని ఆలోచనలు, భావాలు నిరంతరం మారుతూ ఉంటాయి. 5 నిమిషాల క్రితమున్న మనసు ఇప్పుడు లేదు. బాల్యంలో ఉన్న నేను ఇప్పుడు లేను. ఇదంతా ఒక ప్రవాహం. కాని మనం ఈ ప్రవాహాన్ని ఆపి దానికి నేను అనే ఒక స్థిరమైన రూపాన్నిస్తాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. దీనివల్ల వచ్చే పర్యవసానాలేంటి? నేను ఒక భ్రమ అయితే దానివల్ల మనకు కలిగే నష్టమేమిటి? నష్టం చాలా పెద్దది. ఈ తప్పుడు నేను అనే భావన మనం మిగతా విశ్వం నుండి వేరుగా ఉన్నామనే భ్రమను సృష్టిస్తుంది. ఓ! ఇది ఒంటరితనం, భయం, దురాశ మరియు నిర్దయకు దారితీస్తోంది. ఈ మూల గ్రంథం ఎంత బలంగా చెబుతోందంటే ప్రపంచంలోని ప్రతి చెడు చర్య, ప్రతి నిర్దయకు ఉదాహరణ ఈ తప్పుడు నేను అనే భావన నుండే నేరుగా ఉద్భవిస్తోంది. వావ్!
అంటే ప్రపంచంలోని చెడుకంతటికీ కారణం నేను అనే ఒక చిన్న ఆలోచనేనా? ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మనం నేను అనేదానికోసం నాకు ఇంకా కావాలి అని నిర్ణయించుకుంటాం. అవును, మిగతా ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని మర్చిపోతాం. కరెక్ట్. ఆ తర్వాత మనుషులు ఎంత అత్యాశపరులు అని మనమే ఆశ్చర్యపోతాం. కరెక్ట్. ఈ భ్రమను నిర్మించడానికి మనకొక జీవితకాలం పట్టింది కాబట్టి దీని రాత్రికి రాత్రే తొలగించుకోలేము. దానికి సమయం, ఓపిక, సరైన సాధన అవసరం. ఇక్కడే విపశ్యన ధ్యానం యొక్క పాత్ర వస్తుంది. ఎలా? ధ్యానంలో కూర్చుంటే నేను అనే భావన ఎలా పోతుంది? ఒకవేళ నేను భ్రమ అయితే మరి నా అనుభవాలన్నీ ఎవరికి కలుగుతున్నాయి? ఈ ఆలోచన చాలా గందరగోళంగా ఉంది. చాలా చాలా మంచి ప్రశ్న. విపశ్యన నేనును నాశనం చేయమని చెప్పదు, దాన్ని గమనించమని చెబుతుంది. ఓకే. నేను అనే భావన మనసులో ఎలా పుడుతుందో, ఎలా మారుతుందో, ఎలా మాయమవుతుందో ఒక సాక్షిలా చూడమంటుంది. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినట్టు ఈ నేను అనే ఆలోచనలు కూడా గమనించడం మొదలుపెట్టినప్పుడు దానిపై మనకున్న పట్టు సడలుతుంది. అప్పుడు నేను అనేది ఒక వస్తువు కాదు, అదొక ప్రక్రియ, మనం చేస్తున్న ఒక పని అని మనం గ్రహిస్తాం. దాన్ని ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని గమనించినప్పుడు దానిపై మనకు నియంత్రణ వస్తుంది. అప్పుడు ఆ నిర్బంధం పోయి మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా చాలా బాగుంది. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యమేనా? ఈ సోర్సెస్లో సాధనలో గడిపిన గంటల ద్వారా పురోగతిని కొలుస్తారు అనుంది. రోజంతా ఆఫీస్లో, ఇంట్లో పనులతో సతమతమయ్యేవాళ్లకు ఇది ఎలా వర్తిస్తుంది? ఇది కొంచెం అసాధ్యంగా అనిపించట్లేదా? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇక్కడే ఒక అపోహను తొలగించాలి. ఇది రోజంతా గుహలో కూర్చుని తపస్సు చేయడం గురించి కాదు. అదా సంగతి. ప్రారంభంలో రోజుకు 10-20 నిమిషాలతో మొదలుపెట్టవచ్చు. ముఖ్యం సమయం కాదు, ఆ సమయంలో మనం ఎంత శ్రద్ధగా, నిలకడగా సాధన చేస్తున్నామనేది. కుషన్ మ్యాన్ అవర్స్ అని సరదాగా అన్నా దాని ఉద్దేశ్యం సాధన యొక్క ప్రాముఖ్యతను చెప్పడమే. ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే అంత త్వరగా ప్రయోజనాలు కనిపిస్తాయి. ఎలాంటి ప్రయోజనాలు? వాటిని కొంచెం వివరిస్తారా? కేవలం శాంతి, ప్రశాంతత మాత్రమేనా? లేక ఇంకా ఏవైనా ఉన్నాయా? ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి వెంటనే ప్రారంభమై సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఓ. వాటిని కేవలం జాబితాలా చూడొద్దు. అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఊహించుకోండి. 1. పీడించే ఆలోచనల నుండి ప్రశాంతమైన నిర్లిప్తత. ఉదాహరణకు గతంలో ఒక చిన్న విమర్శ మిమ్మల్ని రోజుల తరబడి బాధిస్తే, సాధన తర్వాత ఆ విమర్శను ఒక మేఘంలా వచ్చి వెళ్ళిపోవడాన్ని మీరు గమనించగలరు. దానితో మమేకం కారు. ఆ స్వేచ్ఛను ఊహించుకోండి. అద్భుతం. 2. విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం. అంటే మన రాగద్వేషాలనే రంగుటద్దాలు లేకుండా వాస్తవికతను చూడగలగటం. ఇది మన నిర్ణయాధికారాన్ని మెరుగుపరుస్తుంది. 3. శాంతి మరియు జీవించడం పట్ల కొత్త ఉత్సాహం. ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించడం నేర్చుకున్నప్పుడు జీవితం ఒక భారంలా కాకుండా ఒక అద్భుతంలా కనిపిస్తుంది. అంతిమ లక్ష్యం ఇంకా పెద్దది అని కూడా ఈ గ్రంథాలు చెబుతున్నాయి. పరిపూర్ణ మానసిక ఆరోగ్యం, జీవులన్నింటి పట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఇంకా దుఃఖం యొక్క పూర్తి నివారణ. ఇవి చాలా పెద్ద మాటలు. అవును, అవి అంతిమ లక్ష్యాలు. కాని అక్కడికి చేరుకోవాలనే ఒత్తిడి లేదు. ప్రయాణమే ఒక గమ్యం. మనం సాధన మొదలుపెట్టిన మొదటి రోజు నుండే ప్రయోజనాలు మొదలవుతాయి. ఓకే. మన జీవిత నాణ్యతను మెరుగుపరుచుకోవాలనే మన కోరిక తప్ప మనల్ని ఎవ్వరూ బలవంతం చెయ్యరు. విపశ్యన అంటే అన్నిటికంటే ఎక్కువగా జీవించడం నేర్చుకోవటం. మనం కూర్చుని జీవితం గురించి సూక్ష్మమైన ఆలోచనలు చెయ్యం. మనం జీవిస్తాం. ప్రతి శ్వాసను, ప్రతి అడుగును, ప్రతి క్షణాన్ని అనుభవిస్తాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. వచ్చి మీరే చూడండి అనే ఆహ్వానంతో మొదలుపెట్టి మన బాధలకు కారణమైన శాశ్వతం మరియు నేను అనే భ్రమలను అర్థం చేసుకున్నాం. అవును. చివరకు ఈ భ్రమల నుండి బయటపడటానికి గమనించడం అనే ఒక ఆచరణాత్మక మార్గాన్ని కూడా చర్చించాము. ఇది కేవలం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కాదు, మన అవగాహనలోనే ఒక పూర్తి మార్పును సూచిస్తుంది. అవును. ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. తప్పకుండా. ఆలోచనలు, భావాలు మరియు అనుభూతుల యొక్క ప్రవహించే సుడిగుండాన్ని మనం నేనుగా ఘనీభవింపజేస్తామని ఈ గ్రంథం చెప్తోంది గదా. అవును. అలాంటప్పుడు ఒక్క క్షణం
మనం ఆ ఘనీభవనాన్ని ఆపగలిగితే ఆ క్షణంలో ఏమనుభవించవచ్చు? ఆ ఆలోచనలు మరియు భావాల మధ్య నేను అనే లేబుల్ వేయటానికి ముందున్న ఆ నిశ్శబ్దంలో, ఆ ఖాళీలో ఏముంటుంది? ఇది మేధోపరంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. ప్రతి ఒక్కరూ తమ లోపల అన్వేషించాల్సిన అనుభవం.